హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అంతా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ ఈ టెంపుల్ వచ్చేసి నంద్యాలలోనే ఆత్మకూరు బస్ స్టాండ్ అనమాట. సోమనందీశ్వర స్వామి టెంపుల్ అంటారు దీన్ని. ఇంకా ఇక్కడికి వచ్చినాము. ఇది మూడవ నంది అనమాట. ఫస్ట్ ప్రథమ నంది, తర్వాత నాగనంది, తర్వాత సోమనందీశ్వర స్వామి అంటారు. ఈ టెంపుల్ కూడా బాగుంటుంది. చాలా పెద్ద టెంపుల్. ఆత్మకూరు బస్ స్టాండ్ మెయిన్ అక్కడ కార్నర్లో ఉంటుంది అనమాట. ఈ టెంపుల్ వెనకాల లక్ష్మీ గణపతి ఆలయం కూడా ఉంటుంది. ఇక్కడే జగజ్జనని గుడి కూడా ఉంటుంది. మనందరిలో చాలా బాగుంటాయి గుళ్ళు కూడా. ఇంకా మెయిన్ జగజ్జనని టెంపుల్ అయితే అసలు ఫేమస్ టెంపుల్. కానీ ఆ టెంపుల్ వీడియోలు ఫొటోస్ ఏవి ఉండవు. ఇంకా అసలు ఫోన్లు లోపలికి అలోనే ఉండవులేండి. చాలా సిస్టమ్. ఆ టెంపుల్ ఏంటంటే జడ అల్లుకోవాలి, చీర కట్టుకోవాలి, ప్యాంట్లు, జీన్స్లు, లెగ్గిన్స్ అట్లా ఏవి ఉండవు అనమాట. చాలా అంటే చాలా పద్ధతిగా వెళ్ళాలి ఆ టెంపుల్కి. గాజులు వేసుకోవాలి, బొట్టు పెట్టుకోవాలి, జడ చివరి దాకా అల్లుకొని మడత పెట్టుకోవాలి, పూలు పెట్టుకోవాలి. అదే ఒక్క పువ్వన్న ముత్తైదలు అయితే అన్నీ శుభప్రదమైన పద్ధతులేలేండి. మంచిగానే ఉంటాయి. కొందరికి నచ్చవు, నాకైతే నచ్చుతాయి. ఎవరిష్టం వాళ్ళది కదా. సో అదే అనమాట టెంపుల్. ఆ టెంపుల్ విశిష్టత. ఇది వచ్చేసి సోమనందీశ్వర స్వామి దేవాలయం అంటారు. ఇక్కడ ఒకసారి బాబుకి అభిషేకం కూడా చేయించింటిమిలేండి. మంచి పవర్ఫుల్ టెంపుల్ అనమాట. నవనందులు అంటే అన్నీ పవర్ఫుల్ టెంపుల్సేలేండి. ఇట్లా లోపలికి వచ్చి టెంపుల్లో ఇంకా శివయ్యకు నీళ్ళు పోసి తలానిచ్చి మొక్కొని, ఆయన భోలా శంకరుడు కదా, ఒక గ్లాసు నీళ్ళు పోసినా చాలు ఆయన మనకు వరాలు ఇచ్చేస్తాడంట శివయ్య. అంత ఏమంటారు, అదే మనకు ప్రసాదాలు, నైవేద్యాలు అవి ఇవి ఏవి ఆశించుకోడు మన నుంచి. ఒక గ్లాసు నీళ్ళు పోసి ఆయన తృప్తి చెంది మనకు వరాలు ఇచ్చేస్తాడంట. అందుకే ఆయనను భోలా శంకరుడు అంటారు. ఇక్కడ ధ్వజస్తంభం దగ్గర ఇక్కడ కూడా దీపాలు పెడుతున్నాం అనమాట. ఇక్కడ కూడా దీపాలు పెట్టేసి ఇంకా స్టార్ట్ అవుతాము. తర్వాత కృష్ణానంది కడమ కాలువ దగ్గరకి అక్కడ ఉంటుంది అనమాట. అక్కడికి వెళ్ళాలి. నెక్స్ట్ ఈడైపోతేనే అక్కడికి వెళ్తాము. ఇంకా మంచిగా అయిందిలేండి. నాకు ఎన్ని ఏండ్ల నుంచో నేను అసలు అందరు అనేవాళ్ళు, నంద్యాలలో ఉండి నవనందులు చూడలేదా అంటారు అందరూ నన్ను. ఎట్టకేలకు ఈ సంవత్సరం శివయ్య రప్పించుకున్నాడనే చెప్పాలి. ఇక్కడ సోమనందీశ్వర స్వామి దేవాలయం వెనకాల నాగమయ్యలు ఉన్నారు. అసలు ఎంత బాగుంది. మొన్న మా బాబుకు అభిషేకం చేయించాలనేసి ఇక్కడికి వెళ్ళింటిమన్నమాట. అప్పుడు చూసినాను నేను. చూడండి అసలు ఎన్ని నాగమయ్యలు ఉన్నారు కదా. నాకైతే ఇట్లా అయినా నాగమయ్యలు చూసుకుంటే ఎంత ఇష్టమో అంత ఇష్టము. అసలు చూడండి బాగున్నాయి నాగమయ్య విగ్రహాలన్నీ. ఇక్కడ కూడా వచ్చి దీపం పెట్టుకొని ఇంకా వెళ్తున్నాం అన్నమాట. బాగున్నాయి నాగమయ్యలు అయితే. చాలా మంచిగా అనిపించింది. ఇంకా వచ్చేసినాము ఇక్కడికి. అదేమంటారు, అదే కడమ కాలువ కృష్ణానంది అనమాట. ఇక్కడికి వచ్చినాము. ఇంకా ఈ టెంపుల్ కూడా ఇంకా మధ్యలో ఏం షూట్ చేసుకోలేదులేండి. ఇక్కడ టెంపుల్లోకి వచ్చేసి ఇక్కడ కూడా దర్శనం చేసుకొని ఇంకా లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుంటున్నాం అనమాట. శివనంది కడమ కాలువ బాగుంది. ఈ టెంపుల్ కూడా శివలింగం కూడా చాలా పెద్దగా ఉంది లోపల. చాలా బాగుంది అనమాట. అన్ని గుళ్ళల్లోకి లింగంను తాకేసి మొక్కొని నీళ్ళు పోసేసి కుదిరిన చోట వస్తూ ఉన్నామన్నమాట. ఇక్కడ ఇది కూడా చాలా పెద్ద టెంపులేలేండి. బయట వాతావరణం కూడా చాలా బాగుంది. ఆవరణ అంతా ఎక్కువ ప్లేస్ ఉందన్నమాట. బయట అంతా కూడా మంచిగానే ఉంది టెంపుల్ అయితే. ఫస్ట్ టైం కదా నేను ఇవన్నీ చూడడం, కాబట్టి అన్నిటినీ ఇట్లా వీడియో తీసుకుంటున్నాను అనమాట. క్యూలో ఉండే మరి వీడియో తీసుకుంటున్నాను. ఎంతమందికి ఇట్లా నచ్చుతుంది టెంపుల్స్కి వెళ్ళి ఇట్లా దర్శనాలు చేసుకొని. ఇక్కడ చూడండి పడగ రూపంలో ఉందన్నమాట పైన సీలింగ్కి. అది కూడా అందరు బాగుంది అని చూస్తుంటే నేను అట్లా వీడియో తీసుకుంటాను అనమాట. చాలా అదే వింతగా అనిపించింది. ఇంకా టెంపుల్లోకి వెళ్తున్నాము. ఇక్కడ కూడా శివలింగం తాకి మొక్కోమన్నారు. చాలా బాగుంది చూడండి. అసలు టెంపుల్ కూడా పెద్దగా లింగం కూడా పెద్ద లింగము. ఒక్కొక్క గుళ్ళు ఒక్కొక్కలాగా ఉంటాయి కదా శివలింగాలు. ఈ గుళ్ళో మాత్రం పెద్దగే ఉంది.
మా ఊరు గుళ్ళో కూడా పెద్దగా ఉంటాయి లింగాలు. నేను ఒకసారి మా ఊరికి వెళ్ళినప్పుడు కూడా ఇంతకుముందు కూడా షూట్ చేసినాను అనుకుంటా. మా ఊర్లో చాలా పెద్ద పెద్ద శివలింగాలు అసలు. ఇంకా శివయ్యను ఇట్లే పట్టుకుంటామా మనము అన్నట్లు ఉంటారు. అంత పెద్ద శివలింగాలు ఉంటాయి మా ఊర్లో కూడా. ఇక్కడ కూడా అట్లా పెద్ద శివలింగం ఉందన్నమాట. బాగుంది. ఇంతకంటే పెద్దగా ఉంటాయి మా ఊర్లో శివలింగాలు అయితే. చాలా ఉన్నాయి మా ఊర్లో. నాగేశ్వర స్వామి, మోక్షేశ్వర స్వామి, ఏవో ఊర్లు అయితే చాలా ఉన్నాయి, పేర్లు అయితే చాలా ఉన్నాయి కానీ నాకు కరెక్ట్గా తెలియదు. చూడండి ఎంత పెద్ద శివలింగమో కదా. అది ఇక్కడ బాగుంది శివలింగం. ఇట్లా శివలింగం పెద్దగా ఉంటే ఎంత బాగుంటుంది కదా. సాకుంగా ఇంక ఇక్కడ కూడా ఇంకా హారతి ఇచ్చినాడు. అయ్యా హారతి తీసుకొని ఇంకా వెళ్ళిపోతున్నాం అన్నమాట. నవనందుల ప్రదక్షిణ ఎంతమంది చేస్తారు, ఎంతమంది చేసినారు నాతో చిన్న కామెంట్ అయితే చేయండి. తర్వాత ఇక్కడ అమ్మవారు ఇంకా ఎవ్రీ ఇయర్ చాలామంది నవనందులు ఒక్కటన్నా వెళ్ళేసి వస్తారనమాట. ఇంకా తెలుసా, నడుచుకుంటూ కూడా వెళ్తారంట. నడుచుకుంటూ పొద్దున ఎంత 12కి అట్లా స్టార్ట్ అవుతారు. ఇంకా వచ్చేసరికి కాళ్ళు పనికిరావు అసలు. అడుగులు వేసుకుంటూ వస్తారనమాట. నడవడం అంటే మామూలు విషయం కాదు కదా. అట్లా ఇంకా చిన్నగా వస్తూ మొత్తం అయితే తిరుగుతారు, పర్లేదు. ఇంకా ఇట్లా బయట అయితే చాలా బాగుంది వాతావరణం. అందుకని బయట కూడా కొంచెం షూట్ చేసుకుంటున్నాము. చాలా పెద్దగా ఉందన్నమాట ఆవరణ ఇక్కడంతా కూడా. ఇంకా మనకు ఓపెన్ ప్లేస్ కనిపిస్తే ఖచ్చితంగా షూట్ అయితే చేసుకోవాలి కదా. బాగా అనిపిస్తుంది ఇక్కడంతా కూడా. చూడండి అసలు ఎంత బాగుందో. అన్ని లింగాలు ఉన్నాయి ఇక్కడైతే. చుట్టూ లింగాలే ఉన్నాయి ఇక్కడ. ఇంకా అన్ని లింగాలే ఉన్నాయి కదా. ఇది శివనంది కదా, అందుకోసం అన్ని శివలింగాలే ఉన్నాయని నేను అనుకుంటున్నా. ఇంకా అది ఎంతవరకు నిజమో నాకు తెలీదు. లింగాలు ఉన్నాయి కాబట్టి అట్లా అంటున్నాను అనమాట. ఇది శివనందీశ్వర స్వామి దేవాలయం. నందిలింగం, శివనందిలింగం అంటారు. ఇక్కడ కూడా అదే శివలింగం ఉంది. ఇంకంతా బాగుంది. పెద్ద ఆవరణ. టెంపుల్ చూడండి ఎంత పెద్దగా ఉందో. పాత టెంపుల్స్ కదా ఇట్లే ఉంటాయన్నమాట. పాత గుళ్ళన్నీ ఇట్లే ఉంటాయి. ఒక రాతికే చెక్కింటారు కదా. అసలు ఈ చెక్కుడు శిల్పాలన్నీ కొంచెం వింతగా బాగుంటాయి. కష్టపడి చెక్కింటారు కదా ఇవన్నీ. అందుకోసం చాలా చూడాలనిపిస్తుంది వీటన్నిటిని. నాకైతే బాగా నచ్చుతుంది. చాలా బాగున్నాయి అన్నమాట. ఇక్కడ నాగమయ్య పుట్ట ఉంటే ఇంక ఇక్కడ పాలు పోద్దామని, పాలు ఎక్కడ ఉన్నాయిలేండి. ఇక్కడ కూడా దీపాలు పెడదామని వచ్చినాము. ఇంకా టెంపుల్ అయితే మొత్తం ఇట్లా ఉంది. అవన్నీ అప్పట్లో టెంపుల్స్ కాబట్టి ఇంక ఇట్లే ఉంటాయి. చుట్టూ ఇట్లా ఉన్నాయన్నమాట. ఇంకా అన్నీ ఇట్లా చూసుకుంటూ వెళ్తున్నాం అన్నమాట. ఇదండి ఇవాళ నా చిన్న వీడియో. ఎలా ఉంది ఏంటి, నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి. ఫస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ ఇచ్చి వీడియో కంటిన్యూ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ముందు వీడియో అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ అయితే ఇచ్చేయండి ఖచ్చితంగా. ఓకేనా. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మంచిగా ఉన్నాయి టెంపుల్స్ అన్నీ కూడా. అందుకోసం పదే చెప్తున్నాను. నా రిక్వెస్ట్గా అనుకోండి, చూసేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి. టేక్ కేర్ అండి. హ్యావ్ ఎ నైస్ డే. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఓకే.